వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ నుంచి అయితే ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనింగ్కి అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీనికి జనరల్ కేటగిరీ వచ్చేసి 27 ఇయర్స్ మ్యాక్సిమం, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 30 ఇయర్స్ మ్యాక్సిమం, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 32 ఇయర్స్ మ్యాక్సిమం అయితే ఉండాలి. అండ్ మినిమం ఏజ్ వచ్చేసి గైస్ 18 ఇయర్స్ అయితే మినిమం ఏజ్ అయితే ఉండాలి. అండ్ దీనికైతే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే మనకి అయితే రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మరి దీనికి ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి యాజ్ పర్ అప్రెంటిస్ ట్రైనింగ్ యాక్ట్ ప్రకారం అయితే మనకైతే స్టైఫెండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్ 1 ఇయర్ పాటు. అండ్ దీనికి స్టైఫెండ్ వచ్చేసి గైస్ యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ అయితే 9,000 పర్ మంత్ అయితే మనకైతే మంత్లీ స్టైఫెండ్ అయితే ఉంటుంది గైస్. ఇది 9,000 పర్ మంత్ అయితే శాలరీ అయితే చూసుకోకండి గైస్. దీని యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ యొక్క సర్టిఫికేట్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ దీనికి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే గైస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ లీడర్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది గైస్. అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. అండ్ దీనికి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకోండి గైస్. సెలక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఎంటర్ లైన్ క్యాలిక్యులేటివ్ వెయిటేజ్ యావరేజ్ బేసిక్స్. అంటే ఐటీఐ నుంచి అయితే 70% వెయిటేజ్ గైస్. తర్వాత ఎస్ఎస్సి 10th నుంచి అయితే 30% వెయిటేజ్ తీసుకొని మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు గైస్. దీని ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ యొక్క వెయిటేజ్ తీసుకొని అయితే మనకైతే మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది గైస్. మరి దీనికి ఫస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసిన అప్రెంటిస్ లింక్ ద్వారా అయితే మనమైతే రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి గైస్. మీ యొక్క ఆధార్ అయితే వెరిఫై చేసుకోవాలి అక్కడ. అండ్ అది అయిపోయిన తర్వాత గైస్ బిహెచ్ఈఎల్ మెయిన్ వెబ్సైట్లో అయితే మనమైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ దీనికైతే ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాయి నేను డిస్క్రిప్షన్లో. అక్కడైతే ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ 26 బిహెచ్ఎల్ హరిద్వార్ అనేది ఉంటుంది. అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ 15/7. ఈ మంత్ 15 వరకు అయితే మనకైతే ఛాన్స్ ఉంది. త్వరగా అయితే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ అయితే పెట్టేయండి. అప్లికేషన్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. రోజు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మనమైతే ఆ అప్లికేషన్తో పాటు మన యొక్క రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్నీ అయితే మనమైతే ఇక్కడ పోస్ట్ ద్వారా అయితే మనమైతే ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేశారు కదా ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ రూమ్ నెంబర్ 29 హ్యూమన్ రిసోర్స్ రిక్రూట్మెంట్ స్టేషన్ మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ బిహెచ్ఎల్ రాయ్పూర్ హరిద్వార్ ఉత్తరాఖండ్. ఇక్కడైతే మనమైతే పోస్ట్ ద్వారా అయితే మనం ఇక్కడైతే పంపించాల్సి అయితే ఉంటుంది 15 లోపు. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే గైస్ ఇక్కడ వచ్చేసి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లోడ్. ఈ సర్టిఫికేట్స్ అయితే మ్యాండేటరీ డాక్యుమెంట్స్ గైస్ మనమైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇవి డాక్యుమెంట్స్ అయితే. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఒక లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 15 గైస్. తర్వాత మన డాక్యుమెంట్స్ ఏదైతే ఫిజికల్ డాక్యుమెంట్స్ అవి మనం పోస్ట్ ద్వారా పంపించాల్సి అయితే ఉంటుంది. అవి అయితే 27 వరకు అయితే మనమైతే పంపించుకోవచ్చు గైస్. మీరైతే త్వరగా అయితే పంపించండి, ఎందుకంటే లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయకండి గైస్. పోస్ట్ కూడా వితిన్ 10 days బిఫోర్ అయితే పంపిస్తే చాలా బెటర్ గైస్. పోస్ట్ అండ్ వేకెన్సీస్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసేద్దాం. దీనికైతే గైస్ ఫిట్టర్లో వచ్చేసి 74 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికి ఎవరైతే ఐటీఐ ప్లస్ 10th అయితే 22, 23, 25, 26 బ్యాచ్లు అయితే అందరూ అయితే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు గైస్. 10th తర్వాత ఎవరైతే ఐటీఐ చేశారో ఎవరైతే 23, 24, 25, 26 బ్యాచ్ వాళ్ళు అందరూ దీనికైతే ఎలిజిబుల్. అండ్ దీంట్లో మెకానిస్టు, టర్నరు, డ్రాఫ్ట్స్ మ్యాను, వెల్డరు, ఎలక్ట్రీషియను, ఫౌండరీ మ్యాను ఇలా వేకెన్సీస్ అయితే ఇలా డివైడ్ అయినాయి గైస్. టోటల్ వచ్చేసి 187 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ దీనికి చూడండి గైస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 60% అయితే మినిమం మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి 55% అయితే మీ యొక్క 10th అండ్ ఐటీఐలు అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ దీనికైతే 10th ప్లస్ ఐటీఐ ఇన్ 2023, 2024, 25, 26 బ్యాచ్లు అయితే పాస్ అవుట్ అయిన వాళ్ళందరూ దీనికైతే ఎలిజిబుల్ గైస్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లికేషన్ అయితే పెట్టండి గైస్. ఈ అప్రెంటిస్ యొక్క సర్టిఫికేట్ అయితే చాలా యూజ్ అవుతుంది గైస్. కొన్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది గైస్ అప్రెంటిస్ యాక్ట్ వల్ల. అండ్ దీనికి మళ్ళొకసారి సెలక్షన్ ప్రాసెస్ చెప్తున్నా చూడండి గైస్. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క వెయిటేజ్ ఎస్ఎస్సీ అండ్ ఐటీఐ యొక్క వెయిటేజ్ అయితే 70% అయితే ఐటీఐలో ఉండాలి. 30% వెయిటేజ్ తీసుకొని అయితే మనకైతే షార్ట్ లిస్ట్ చేశారు. తర్వాత మనమైతే అప్రెంటిస్ ఏదైతే లాగిన్ అయ్యి మన ఒక ఆధార్ వెరిఫై చేసి మన అప్రెంటిస్ యొక్క ఐడి అయితే జనరేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. దాని తర్వాత అండ్ బిహెచ్ఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనమైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్ అవైలబుల్ అండర్ ది లింక్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ 2026 బిహెచ్ఎల్ హరిద్వార్. నెక్స్ట్ గైస్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ అయితే 15 లోపు అయిపోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ తర్వాత కూడా మనమైతే మన యొక్క ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. మన అప్లికేషన్ ఇచ్చిన ప్రింట్అవుట్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ మీకైనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు కూడా మనం అన్నీ అయితే పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ అది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసిన అడ్రస్కి అయితే మనమైతే 27 లోపు అయితే పంపించాల్సి ఉంటుంది గైస్. ఇది గైస్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి.
అండ్ నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను గైస్. దీనికైతే ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే లేదు. మనమైతే ఫ్రీగా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ అవ్వకండి గైస్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అండ్ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అండ్ ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ అప్రెంటిస్ తర్వాత చాలా మంచి అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మన ఛానల్కి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఇలాంటి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్ అయితే త్వరగా అయితే పోస్ట్ చేస్తాం. మీ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ టెలిగ్రామ్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే నేను ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అండ్ వెబ్సైట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను గైస్, చెక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, సీ నెక్స్ట్ వీడియో.